హల్లెలూయా. ఒక పెద్ద గదిలాగా ఉంది. ఆ గదిలో ఒక మూలన కొన్ని పత్రాలు ఉన్నాయి, కొన్ని ఆకుల మీద రాసిన పత్రాలు ఉన్నాయి, చర్మాల మీద రాసిన పత్రాలు ఉన్నాయి. వాటిల్లో ఒకటి ఈ చర్మపు మీద రాయబడిన గ్రంథమే ఈ యెషయా ప్రవచన గ్రంథం. హల్లెలూయా. అది ఏం జరిగిందంటే, అది ఒక వ్యాపారస్తుడికి అమ్మేయడం జరిగింది. అది అమ్మేస్తే అది అనుకోకుండా ఒక పెద్ద శాస్త్రజ్ఞుడు, అంటే ఒక సైంటిస్ట్, ఒక మంచి అన్వేషణ చేసేవాడు, అన్వేషణ చేసేవాడికి ఆ చేతిలోకి వెళ్ళింది. దానికి అదంతా ఎలా రాస్తుందంటే హీబ్రూ భాషలో రాస్తుంది. అది హీబ్రూ భాషలో అదంతా చదువుతూ మరలా ఇది ఎవరు అమ్మారు, ఇది ఎవరు అంటే పలానా వ్యక్తి అమ్మాడు అంటే ఆ వ్యక్తి ఇది ఎక్కడ దొరికింది అని అలా వెతుక్కుంటూ వెళ్ళి మళ్ళీ ఆ గోడ దగ్గరికి వెళ్తే అక్కడ మరికొన్ని పత్రాలు దొరకడం జరిగాయి. వాటన్నిటినీ చదివి చూస్తే దాని మీద ఈ యెషయా ప్రవచన గ్రంథం వివరాలు ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యెషయా ప్రవచన గ్రంథము చాలా కీలకమైంది, చాలా అమూల్యమైంది. ఇది రేపొద్దుట పరలోక రాజ్యంలో నీ కోసం నా కోసం గట్టిగా మాట్లాడే గ్రంథం ఏదైనా ఉందంటే యెషయా ప్రవచన గ్రంథం. సాతానుడు ఓడించేటట్లుగా, సాతానుడు సైన్యాన్ని వాడి యొక్క ప్రతి ఒక్క కుట్రను జయించిన గ్రంథం ఏదైనా ఉందంటే బైబిల్లో మొదటిగా యెషయా ప్రవచన గ్రంథం. చప్పట్లు కొట్టి చేస్తామని. హల్లెలూయా. యెషయా గారు కనుక ఆ గ్రంథాన్ని రాయకపోయి ఉంటే మనకి చాలా అసలు మొత్తం చరిత్ర దేవుడి యొక్క పరలోక సంబంధించిన విషయాలు మనకు అసలు దొరకకపోవును. హల్లెలూయా. మత్తయి సువార్త కంటే భాగ్యవంతమైంది. 4 సువార్తలలో ఉన్నటువంటి సత్య సారాంశాన్ని యెషయా ప్రవచన గ్రంథంలో విమూఢీకృతమై ఉంది. మీరు నిజంగా నమ్మగలరా? ఒక దేవుడు ఒకే విషయాన్ని పదే ఎందుకు మనకి నేర్పుతారంటే అక్కడ నేను ఉన్నాను అని. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి హల్లెలూయా. మనిషి వేరు, దేవుడి యొక్క ప్రవక్త వేరు. మనిషి అలసిపోతాడు, కానీ దేవుడి ప్రవక్తలో ఎందుకంటే దేవుడే ఉంటాడు కనుక. హల్లెలూయా. మన దెయ్యం పట్టిన వాళ్ళు ఉంటారు, జాగ్రత్తగా వినాలి. దెయ్యం పట్టి విడిపించబడిన వాళ్ళు ఉంటారు, కానీ కొంతమంది దెయ్యాలు అయిపోతారు. వారే దెయ్యాలు అయిపోతే ఇంకా విడుదల ఎలా ఉంటుంది చెప్పండి. అంటే ఈ మాట నేను అన్న మాట కాదు, ఒక పెద్ద విలియమ్స్ అనే ఒక పెద్ద ప్రవక్త చెప్పారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినాల్లో మీరు చూడండి, ఎంత త్రాగుడు మానాలన్నా మానలేరు. ఎంత భూమి మీద భయంకరమైన వ్యసనాలు ఉన్నాయి, వాటిని మానాలన్నా మానలేరు. కానీ ఈ లోకంలో అన్ని వ్యసనాల కంటే రాజ్యాధికారం మీరు చూస్తున్నారు. ప్రపంచంలో ఆ రాజ్యాలను పట్టుకుని నేను గెలవాలని ఎన్ని హత్యలు, ఎన్ని రకరకాల కుట్రలు ఈ భూలోకంలో. ఒక్కొక్క దేశము ఒక్కొక్క రకమైనటువంటి ప్రాంతంగా మారిపోయింది, ఒక్కొక్క రకమైనటువంటి జూదంగా మారిపోయింది. ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క రకమైనటువంటి కుట్రలు, కుతంత్రాలు. సాతానుడు వెళ్తున్న భూమి ఈ రాజ్యము. ఈ భూమిలో సాతానుడు ఒకడే అధికారిగా ఉన్నాడు. ఆ సాతానుడు ఉన్న ఈ భూమిలో మరి సాతానుడి నుంచి మనం ఎలా విడిపించబడాలి అనేది తెలియజేసేదే పరిశుద్ధ వేద గ్రంథంలో యెషయా ప్రవచన గ్రంథం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ భూలోకం అంతా సాతానుడి చేతులకు వెళ్ళిపోయింది. అయితే 2024-25 సంవత్సరాల క్రితం ఏం జరిగిందంటే ఒక అసాధారణమైన
అసాధారణమైన కార్యం జరిగింది. ఆ అసాధారణమైన కార్యం జరగక మునిపే దేవుడు పరిశుద్ధ వేద గ్రంథంలో మొదటిగా యెషయా ప్రవచన గ్రంథంలో రాయించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెషయా ప్రవచన గ్రంథంలో కన్యక గర్భవతి రాయబడి ఉంది. హల్లెలూయా. అంతేకాదు శిశువు మనకు పుడతాడని, శిశువు మనకు అనుగ్రహించబడతాడని, రాజ్యభారం మోస్తాడని వ్రాయబడి ఉంది. హల్లెలూయా. అంతేకాదు అనేక అన్య భాషల వరం కూడా యెషయా గ్రంథంలో 12వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ దేవుడి గురించిన వార్తలు రాయబడి ఉన్నాయి. హల్లెలూయా. అంతేకాదు యెషయా ప్రవచన గ్రంథంలో మొదటిగా 4-5 అధ్యాయంలో రెండవ రాకడలో జరగబోయే సంభవాల గురించి రాయబడి ఉన్నాయి. ప్రారంభమే రెండవ రాకడ గురించి మాట్లాడుతూ వచ్చారు. ప్రారంభమే పాపం మీద ఎంత దేవుడికి కోపం ఉందో, అసహ్యం ఉందో దేవుడు రాయించి పెట్టు వచ్చున్నారు. గట్టిగా చెప్పండి కొట్టి దేవుడి మేము కోరుచున్నాం. హల్లెలూయా. ఒక సబ్జెక్ట్ ప్రకారం నేను మీకు ఈ రోజు వివరించాలని ఆశపడుతున్నాను. త్వరగా మీకు దేవుడి యొక్క మరణం ఏమిటో మీకు వివరించాలని, దేవుడు మిమ్మల్ని ఎలాగ విడుదల చేశారో, ఆయన ఎలాగ మనలను ప్రేమించారో, ఎలాగ ఆయన ప్రేమ ఎంత గొప్పదో మనకి యెషయా ప్రవచన ద్వారా, యెషయా ప్రవచన గ్రంథం ద్వారా మాత్రమే చాలా తేటతెల్లమయ్యాయి. హల్లెలూయా. హల్లెలూయా. ఎదిగారని చేతులు చెప్తామా? యెషయా ప్రవచన గ్రంథాన్ని యెషయా గారు రాయకపోయి ఉంటే, యెషయా గారి యొక్క భార్య ప్రవక్తని ఆవిడ సహకరించకపోయి ఉంటే ఈ గ్రంథం వచ్చింది కాదు. కానీ యెషయా ప్రవచన గ్రంథము ఈ రోజుల్లో మరలా నెరవేరబోతుంది. హల్లెలూయా. 61 కాదు, 2 కాదు, 66 అధ్యాయాలలో దేవుడు తన అమూల్యమైనటువంటి చరిత్ర బాగా అర్థం చేసుకోండి. ఆదికాండము, నిర్గమకాండము, లేవీకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండము అన్ని కాండాలలో ఉన్నటువంటి చిన్న ప్రవక్తలు, పెద్ద ప్రవక్తలు, అపోస్తలులు, తర్వాత వీరందరూ దేవునికి స్తోత్రం, సేవకులు, సువార్తికులు, బోధకులు, ఉపదేశకులు, అపోస్తలులు, ప్రవక్తలు వీరన్నిటి నుంచి సేకరించి ఎలా రాశాడు? ఒక యెషయా ప్రవక్త ఎలా రాశాడు? యెషయా ప్రవక్తకి ఎలా దొరికింది ఈ సమాచారం? దేవుడు లేడన్న వారికి ఇది ఒక పెద్ద తూట. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. ఇక దేవుడు అందరూ సమానమే అన్నవారికి ఇది ఒక పెద్ద బుల్లెట్. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. మీరు బాగా గమనించండి. దేవుడు ఈ ప్రపంచంలో కొందరిని ప్రేమిస్తాడా? ఇక్కడ ఉన్న వారిని ప్రేమించాడా? మరి బయట వారికి ఆస్తులు లేవా? అనారోగ్యాలు లేవా? వ్యాధులు లేవా? వాళ్ళకి నష్టాలు లేవా? వాళ్ళకి బాధలు లేవా? వాళ్ళకి చీకు చింతలు లేవా? వారు కోర్టులో తిరుగుతలేదా? వారికి ప్రమాదాలు లేవా? విడాకులు లేవా? హత్యలు లేవా? అంటే సమస్త బాధలు లోకంలో ఉన్నాయి. హల్లెలూయా. మనకే బాధలు కాదు, మనకంటే ఎక్కువ లోకంలోనే ఉన్నాయి. ఎక్కువ అయినా వారికి వారు కోరుకున్న పూజలు వారు మానరు, వారుకున్న ఇష్టాలు వారు విడిచిపెట్టలేరు. దేవుడి బిడ్డలారా గమనించండి. వారి ఈ లోకంలో ఏదైతే మీరు గమనించండి, వారు ఎన్ని కష్టాలు, ఎన్ని నష్టాలు, ఎన్ని బాధలు వచ్చినప్పటికీ వారు చేసే వ్రతాలు మానరు, వారు చేసే నిష్ఠ మానరు. వారికి తరాలు ఏమంటారంటే ఆ రాతంతా అలా అయిపోయింది, కర్మ అలా అయిపోయింది. ఇదిగో ఈ పూజ చేస్తే, మీరు ఈ పూజ చేస్తే అది విడుదలవుతుంది. మీరు కొన్ని నువ్వులు తెస్తే, కొన్ని మినుములు తెచ్చి, పెసలు తెచ్చి, లేకపోతే కందులు తెచ్చి మీరు ఇలాగ దానం చేయండి, లేకపోతే వస్త్ర దానం చేయండి, లేకపోతే భూదానం చేయండి, లేకపోతే అన్నదానం చేయండి అని. ఇప్పుడు అలా జరిగితే మీకు విడుదల వస్తాయి. లేకపోతే ఒక గొర్రెలను పొట్టేలను మీరు బలివ్వండి, లేకపోతే ఒక జాతర చేయండి, ఒక తీర్థం చేయండి, మీరు లేకపోతే కొండలు ఎక్కండి, లేకపోతే సరస్సులు తిరిగి ఆ సరస్సులో మునిగి తేలండి అని ఇలాగ వారి విశ్వాసాలు మాట్లాడుతూ ఉన్నాయి. హల్లెలూయా. హల్లెలూయా చెప్పండి. చెప్తామా కుదరా? హల్లెలూయా. విశ్వాసం మాట్లాడుతున్నాయి, బయట విశ్వాసాలు
చెప్పులు లేకుండా నడుచుకుంటూ వెళ్తున్నాయి. హల్లెలూయా. వాళ్ళకి ఎండలు లేదు, వాళ్ళకి కొండలు లేదు, చెప్పులు లేకుండా నడుచుకుంటూ వెళ్తున్నాయి. చాలా దానాలు చేసుకుంటూ వెళ్తున్నారు. నెత్తి మీద నుంచి ఆ కింద ఎంతకాలం పోతున్న నెత్తి మీద ఉన్న ఆ ముడుపు అది తెంపకుండా చాలా భక్తితో వెళ్తున్నారు. మరి వాళ్ళకి మనకి తేడా ఏంటి? హల్లెలూయా. అసలు దేవుడి బిడ్డలకి దేవుడి కృపలో చాలా నువ్వు ఎన్ని పూజలు చేసుకో, నువ్వెన్ని వృత్తాలు చేసుకో, నువ్వెంత కొండలెక్కు, జాతరలు చెయ్యి, మునిగి తేలు, నిన్నెవరు పట్టించుకోరు. కానీ ఒక పరిశుద్ధ గ్రంథాన్ని చదువుకుంటుకోగానే ఏమంటారు తెలుసా? ఒక అద్భుతమైన సత్యం పలుకుతుంది ఈ భూమిలో. నీవు దేవుడి దగ్గరికి పోయావా? ఏమంటారు చెప్పండి? నీవు దేవుడి దగ్గరికి పోయావా? అదే మాట యూదులు కూడా క్రీస్తుని నమ్మలేకపోయారు. క్రీస్తు శరీరాన్ని ధరించుకుని వచ్చారు. ఆయన ఒక అవతార పురుషుడు కాదు, ఆయన అత్యంత మహిమా స్వరూపుడైన సశరీరుడు. దేవుడికి స్తోత్రం. విడిపించే గ్రంథం, దేవుడికి స్తోత్రం. వృద్ధి చేసే గ్రంథం, అభివృద్ధి పరిచే గ్రంథం, ఆశీర్వాదాన్ని ఇచ్చే గ్రంథం. అంతేకాదు యెషయా ప్రవక్త గ్రంథం ఒక లాయర్. ఏంటి గుర్తురా? సాక్షి లాయర్. హల్లెలూయా. హల్లెలూయా. ఒక అడ్వకేట్. హల్లెలూయా. నా పక్షంగా, నీ పక్షంగా, భూమి మీద ఉన్న మానవ జాతి పక్షంగా వకీలు. హల్లెలూయా. ఆర్డర్ చేసి వాదించే వకీలు ఆ గ్రంథం. దేవుడికి స్తోత్రం. యెషయా ప్రవచన గ్రంథం చూసి ఎన్నిసార్లైనా ముందు పెట్టుకోవాలనిపిస్తుంది. హల్లెలూయా. ఎందుకంటే పుణ్యాత్ముడు ఒక్కసారి లోక పాపాల నిమిత్తమై బలైపోయే ఒక అద్భుతమైనటువంటి గొర్రె పిల్ల కోసం అద్భుతమైన జన్మము గురించి రాయబడి ఉంది. ఆయన శిలువ మరణం గురించి రాయబడి ఉంది. ఆయన పునరుద్ధానం గురించి రాయబడి ఉంది. అక్కడతో ఆగిపోలేదు. ఆయన తర్వాత వధువు సంఘాన్ని ఎత్తబడే విధానం గురించి రాయబడి ఉంది. ఆ ఎత్తబడే కంటే ముందుగా భూమిలో ఏవైతే జరుగుతాయో, ఏవైతే జరగబోతున్నాయో వాటి యొక్క వివరణంతా చాలా చక్కగా వివరించారు. ఆ తర్వాత మనలో ఆగిపోకుండా క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి గురించి చాలా వివరంగా దేవుడు వివరించారు. హల్లెలూయా. వీటన్నిటిలో ఇష్టమైనది ఏంటి చెప్పనా? హల్లెలూయా. హల్లెలూయా చెప్పండి. మనుషులకు ఒక రకమైనటువంటి ఆసనాలు ఉన్నాయి. ఆసనాలు అంటే ఆసనాల పేరు వ్యసనాలు. హల్లెలూయా. వ్యసనం ఉంది. ఆ వ్యసనాన్ని ఇప్పుడు రోజు 10కి లేగాలన్న వ్యసనం, రోజు 10కి లేగాలన్న వ్యసనం అలవాటు, బాడీకి ఒక అలవాటు అయిపోయింది. ఇక 10 అయ్యేదాకా మధ్యలో లేచిన సరే ఆ బాడీ ఏమవుతుందంటే కొంచెం దాటుకుంటూ ఉంటుంది. ఇక పలానా టయానికి తినాలి, బాడీకి అది అలవాలేదు. హల్లెలూయా. లారీ డ్రైవర్లు ఉంటారు. లారీ డ్రైవర్ వాళ్ళకి రాత్రులు నిద్ర రాదు. ఎందుకంటే వాళ్ళు ప్రయాణం చేసి ఉంటారు. పాపం వాళ్ళకి అలవాటు అయిపోతుంది. అంటే బస్సు డ్రైవర్లు ఉంటారు, వాళ్ళకి అలవాటు అయిపోతుంది. అంతేకాదు టీచర్లు ఉంటారు. చూడండి, టీచర్లకి వాళ్ళు ఒక రోజు సెలవు ఇస్తే వాళ్ళకి మర్చిపోయినట్టు అయిపోతుంది. ఏమైపోతుంది చెప్పండి? ఎందుకంటే ఇంటికాడ కూర్చుంటారు కానీ వాళ్ళకి చెప్పాలనే తపన. హల్లెలూయా. వాళ్ళకి ఇంక్రిమెంట్ అయిపోయింది. హల్లెలూయా. అంతేకాదు పెద్దవాళ్ళు ఉంటారు. చూడండి, పెద్దవాళ్ళు, వయసు వచ్చిన వాళ్ళు, వాళ్ళు అదంతా ఒక ముద్ద 2 ముద్దలు తినేసి కూర్చో బాబు అంటే ఏం చేస్తారు? వాళ్ళు కుదురుంటారు. ఏ బెండకాయతో లేకపోతే ఏ వంకాయలు 4 వంకాయలు కోసి ఎండబెట్టి అది విత్తనాలు వేసి వాటిని ఏం చేస్తారు చెప్పండి? 4 మొక్కల కింద తయారు చేసేస్తారు. ఎందుకన్నా నీకు పని అంతా అంటే అదే 4 మొక్కలు పోతారు, లేకపోతే ఇల్లంతా శుభ్రం చేసేయాలి, లేకపోతే ఏదో పని
చేయాలి. ఎందుకంటే శరీరం అలాగా ఆరిపోను. ఇక నా శరీరం కూడా వస్తాయి. హల్లెలూయా. ఏదో గ్రంథం చదవకపోతే ముద్ర కాలం వెళ్ళినట్టు ఉండదు, కాలం ఆగిపోయినట్టు ఉండదు. ప్రసంగాలు వినాలి. తర్వాత కొత్త దేవుడి యొక్క పిలుపు, దేవుడి యొక్క స్వరాన్ని వినాలి. దేవుడి స్వరం ఆగిపోకుండా ఎప్పుడు ఆ యొక్క ఫోన్ కాల్ ఎప్పుడు అందుబాటులో ఉండాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యేసు ప్రభువుతో ఆ టచ్ లో ఉండాలి. ఆ టచ్ సార్. హల్లెలూయా. ఒక్కొక్కసారి ఆ టచ్ సార్కి సిగ్నల్ కట్ అయింది అనుకోండి, నా రోజంతా ఎలా ఉంటుంది అంటే నమ్మని జీవోత్సవం అయిపోతాయి అనమాట. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. కానీ మన శాలలో సాత్విక పుల్లిగా ఉంటాయి అనండి. హల్లెలూయా. పుల్లిగా ఉంది సాత్విక ప్రజలు. హల్లెలూయా. సాత్విక పుల్లిగా ఉంది. హల్లెలూయా. ఎక్కడ డోకా లేదు. హల్లెలూయా. అంతేగాని దేవుడి స్వరం మనకి ఎల్లప్పుడూ వచ్చేస్తూ ఉంది. ఆమేన్. దేవుడి స్వరం కొన్ని సెలలో ఇన్కమింగ్ కానీ గోకమింగ్ ఉండదు. హల్లెలూయా. గోకమింగ్ ఉండాలంటే మళ్ళీ ఇన్కమింగ్ గోకమింగ్ రెండు కమింగ్ నేర్చుకోవాలి. హల్లెలూయా. అవునా కదా చెప్పండి. అవును కదా. హల్లెలూయా. అంటే కొన్ని సెలవులకి ఈ సెలవు పనిచేస్తుంటే ఫోన్ చేయొచ్చు కదా అంటే నాది ఎవడ ఉంటుంది తప్ప రావడానికి నేనుగా నాది రావడం ఉంటుంది తప్ప వెళ్ళడానికి నా దాంట్లో అమౌంట్ లేదు. హల్లెలూయా. స్తోత్రం కట్టించుకోవా. ఇలా ఇట్లా మాట్లాడుతూ ఉంటాం మనం. హల్లెలూయా. కొంతమందికి దూరంగా ఉన్న వాళ్ళు మనకి బంధువులు మనతో బాగా కలిసి ఉంటే ఎంత బాగుంటుంది, మనతో ఎంత సన్నిహితంగా ఎంతో ఎల్లప్పుడూ ఒకలాగా కలిసి ఉంటే ఎంత బాగుంటుంది, ఆ ఆనందమే వేరే ఉంటుంది కదా అని ఎదురు చూస్తుంటాం. కానీ మనం ఎప్పుడైతే ఎదురు చూస్తామో అప్పుడే అవి ఆగిపోయినట్లుగా జరుగుతుంటాయి. యేసయ్య గారి జీవితంలో కూడా అలా జరుగుతూ వచ్చాయి. హల్లెలూయా. అందుకే ఆయన ఒక పాట రాశారు. ఆ పాటలో చరణం ఉంటుంది. హల్లెలూయా. దానికి ఒక చెప్పండి. ఇది జరిగినే ఇలాగును విషకోరలలో చిక్కుకుని నడి వీధులలో విలపించని ప్రసిప్రాయము ఆరుబయట పడకలన్నీ రక్త సిద్ధమాయనే కరుణా మానవత నిలిచిపోయేనే. తల్లిదండ్రులు విడిచిపెట్టేశారు, బంధువులు విడిచిపెట్టేశారు, లోకమంతా విడిచిపెట్టేశారు. ఒరే వీడు పోతరాజు తాగిన రక్తం అంతా కక్కుతున్నాడురా అంటే ఆ తాతగారి పేరు పోతరాజు గారు. ఆ రక్తం అంతా కక్కుతున్నాడు, ఇక వీడు చనిపోతాడు అని ఎక్కడ పడితే అక్కడ చివరికి హోటల్ దగ్గరికి వెళ్ళిన సరే వాడు తెగులు ఏమాత్రం అంటుకుపోతుందేమని ఆయన తెగులు ఇడ్లీ ఆ పొట్లో అలా రోడ్డు మీద పడేసేవారు. చాలా భయంకరంగా రైల్వే స్టేషన్ లో తిరుగుతుండేవారు. గుంటూరు రైల్వే స్టేషన్ లో తిరిగేవారు, రేపల్లిలో తిరుగుతుండేవారు, గోరఖలో తిరుగుతుండేవారు. ఆయన ఎక్కడెక్కడైతే మొత్తం 8 సంవత్సరాలు పిచ్చివాడైపోయి ఆ గుంటూరు స్టేషన్ అన్నట్లు తిరిగి వచ్చాడు. కానీ సడన్ గా దేవుడు ఆకాశంలో నుంచి ఆయన చింత వచ్చేసింది, ఆయన బలం వచ్చేసింది. హల్లెలూయా. అనుకుంటాం మనము ఎప్పుడు ఎలాగే ఉంటుంది, మన లైఫ్ ఉండే కలిసి ఇంకా ఊపిలోకి వెళ్ళిపోతుంది, ఇంకా చావుకి దగ్గరికి పోతుంది, మనం ఒంటరిగా మిగిలిపోయాము, మన వల్ల ఏమీ అవ్వదు, మనం ఏమి చేయలేము అని నిరాశలో ఇంకా కూరుకుపోతుంటాం. నిరాశ అనేది ఒక ఆత్మ, దానిని జయించాలంటే దేవుడే దిగి రావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పండి గట్టిగా. హల్లెలూయా. వేధించే ఆత్మలు ఉంటాయి ఈ భూమిలో. మనలను బ్రతకనివ్వకుండా, మనలను మనశ్శాంతి లేకుండా ఏదో రకమైనటువంటి ఈవిల్ స్పిరిట్లు బంధించుతూ ఉంటాయి. వాటికి మనం అలవాటైపోతుంటాం. దానికి పేరే వ్యసనము. జాగ్రత్తగా వినండి. చాలా లోతైన మర్మాలు బయలుపరుస్తున్నాడు దేవుడు. పదే మన ఆలోచనలోనికి ఏదో ఒకటి వాడు తెచ్చి, ఏదో ఒక బలహీనత తెచ్చి మన తలలో తురుపుతాడు. అదే స్మరించేలా చేస్తాడు, దానిని నోటితో మాట్లాడేలా చేస్తాడు. అదొక ఆత్మగా మారిపోతుంది. అది మనం వెంటాడి పీడిస్తుంది. అయితే అదే సమయంలో ఒక పై నుండి దేవుడు దిగి రావాలి. దేవుడు అభిషేకము తాకబడాలి. హల్లెలూయా. జాగ్రత్త
లోకం ఏమంటుంది, పందుల పొట్టులో పడిపోయాడు, అదిగో పెద్ద మీద ఉన్నవి తింటున్నాడు, అదిగో అక్కడ పడిపోయి ఉన్నాడు. ఇక అతను చూసిన వాళ్ళు ఎవరైనా సరే ఇతని యొక్క భవిష్యత్తు చాలా అధ్వానంగా ఉంటుంది, ఇతని యొక్క లైఫ్ ఏదో వేరేలా ఉంటుంది. అయ్యో ఇంత ఘోరాది స్థితిలో వెళ్ళిపోయాడు, మారుతుందా లోకం, మారుతుందా భవిష్యత్తు అని లోకం మాట్లాడచ్చు. హల్లెలూయా చెప్పండి, గట్టిగా చెప్పండి. ఏసయ్యతో మాట్లాడుతున్నాడు వాళ్ళు గట్టిగా చెప్పండి. సహోదరి సహోదరుడా, నీకు కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. ఎప్పుడు ఇదే పాటలాగా ఉంటుంది, ఇదే ఆటలాగా ఉంటుంది, ఇదే లైఫ్ అని ఒక వ్యసనపు ఆత్మని వెంటాడితే, ఇదిగో రాత్రి అయింది, తర్వాత ఆ రాత్రి అంతా నిద్రలో ఏదో రకాల కళలు, ఆ తర్వాత పగలు రాని వచ్చింది, పగలు ఏదో తప్పక ఏదో పరిస్థితి కూడా రకరకాల పనులు కూడా వెళ్ళవలసి వస్తుంది, ఉద్యోగాలు వెళ్ళవలసి వస్తుంది, ప్రభుత్వ ఉద్యోగాలు చేయవలసి వస్తుంది. ఈ దినాల్లో దేవుని బిడ్డలారా జాగ్రత్తగా ఉండండి. ఒక గవర్నమెంట్ ఉద్యోగం ఉన్నవాడు ఎందుకు ఊరు వేసిపోతున్నాడు? ఆలోచించండి. ఒక బలమైనటువంటి చాలా చెట్లు ఉన్న వాళ్ళు ఎందుకు ఆత్మహత్య చేసుకుని చనిపోతున్నారు? దీని వెనకాల ఉన్నటువంటి ఒక దురాత్మ క్రియ, ఒక అపవిత్రమైన ఆత్మలు, అపవిత్రమైనటువంటి వ్యసనపు ఆత్మలు. అందుకే దేవుడు ప్రవచన గ్రంథాన్ని, ఏ ప్రవచన గ్రంథం? యెషయా ప్రవచన గ్రంథాన్ని కనుక దేవుడు మనకి ఇవ్వకపోయి ఉంటే ఈ ప్రత్యక్షత, ఈ మెసేజ్ ఈ రోజు నీకు నాకు సమాజానికి అందలేకపోతూ ఉంటాం. ఎంత విషయమో ఆలోచించండి. దేవుని పిల్లారా, ఇదిగో దీని వల్ల నేను మోస్తున్నాను, నిన్ను రెక్కలతో పట్టుకున్నాను, నేను మొయ్యబోతున్నాను, నిన్ను అంగీకరించాను, నిన్ను ప్రేమించాను, నీ కొరకు త్వరలో రాజ్యంలో అద్భుతమైన సింహాసనాన్ని దాచాను. ఇంకా అదే అక్కడే నీకు అంత వెళ్ళిపోవాలంటే భూమిలో నిన్ను విడిచిపెట్టను, ఎలా విడిచిపెట్టను? ఎందుకంటే 10,000 నీకు మేఘస్తంభాన్ని ఇచ్చిన అనుభవం ఉంది. మేఘస్తంభం నడుస్తుంది. రాత్రి పూట నిన్ను అప్పగించను, ఎందుకంటే రాత్రి పూట నేనే అగ్ని స్తంభాన్ని ముందు నడుచుకుంటూ వెళ్తున్నాను. ఈ రోజు ఈ ప్రవచనం నెరవేరబోతూ ఉంది. ఈ రోజు ఈ ప్రవచనం నువ్వు పట్టుకో. దేవుని జీవం, దేవుని మాటలకు జీవం ఉంది, దేవుని మాటలకు శక్తి ఉంది, దేవుని మాటలకు పవర్ ఉంది. నీ మాటలు తృప్తి చేస్తాయి, నీ మాటలు మరణానికి నడిపిస్తాయి, నీ మాటలు ఏదో పోగొట్టుకున్నట్టు చేస్తాయి. కానీ దేవునికి అభిషేకము నూనె నీ తల మీదకు వస్తే చాలు, నీ జీవిత చరిత్ర మారడం పట్ల. అప్పటి వరకు గొర్రెలు పెట్టుకుంటున్నవాడు, అప్పటి వరకు అడుగు పోలైపోయినవాడు, అప్పటి వరకు ఎవరు లేకుండా, చుట్టాలు కానీ బంధువులు కానీ, కనీసం తండ్రి ప్రేమ లేకుండా అలాగే అడుగులు పోలైపోయిన వాడికి సడన్గా పరలోకునుడిగా పిలుపు వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. వెతుక్కుంటూ వస్తాడు, ప్రవక్త వెతుక్కుంటూ వస్తాడు, వచ్చి నూనె పోస్తాడు తల మీద. హల్లెలూయా. తల మీద నూనె పోయగానే అతని చరిత్రలో ఎక్కడా లేని ధైర్యం పడుతుంది. అభిషేకం చెప్పండి. హల్లెలూయా. అభిషేకం వచ్చినప్పుడు నీకు మొదటిగా దొరికే వరం ఏంటంటే ధైర్యం. చెప్పగలిగా ధైర్యం. హల్లెలూయా. ఈ రోజుల్లో చాలా మంది, కొన్ని వందల మంది ధైర్యం లేకపోవడం వల్లే చనిపోతున్నారు, అనుమానంతో చనిపోతున్నారు, భయంతో చనిపోతున్నారు, దిగులతో చనిపోతున్నారు. ఈ లోకంలో పిరికి వాళ్ళైపోయి, ఈ లోకంలో ధైర్యం కోల్పోయి చల్లాచెదరైపోతున్నాయి మైండ్లన్నీ, మనసులన్నీ. ఈ రోజు దేవుని ప్రవక్తగా ఈ వర్తమానం నీ కోసమే, ఈ వర్తమానం నీ కోసమే, ఈ వర్తమానం నీ కోసమే, ఈ వర్తమానం నీ కోసమే. వాతావరణం నిన్నేమి చేయలేదు, పరిస్థితులు నిన్నేమి చేయలేవు, మనుషులు నిన్నేమి చేయలేరు. కానీ ఈ భూమిలో చీకటి అంధకార శక్తి, అంధకార శక్తి మాత్రమే నిన్నేమైనా చేయగలదు. అందుకే జాగ్రత్తగా మనం ఉండాలి. అపవాది చాలా భయంకరమైన కుట్రలతో ఈ లోకంలో సంచరిస్తూ ఉన్నాడు. వాడు
పరిస్థితులు ఇవ్వలేని భరోసా. అనండి, పరిస్థితులు ఇవ్వలేని భరోసా. హల్లెలూయా. మనుషులు ఇవ్వలేని భరోసా. యెషయా ప్రవచన గ్రంథం 53వ అధ్యాయంలో 2 మాటలు చదువుకొని మనం ముందుకు వెళ్ళిపోదాం. రే బాబా సాదారాబాదారాబాదారాబా ఓ రేకాలారాబా. సాతానుడు వాడు ఏమాత్రము వాడు ఖాళీగా లేడు. సాతానుడు చాలా విజృంభిస్తున్నాడు. సాతానుడు వాడు ఎక్కడ టైం ఉంటే వాడి టైంని వాడు సద్వినియోగం చేసుకుంటున్నాడు. ఎందుకంటే వాడు అతి త్వరలో అగాధ కోపములో నుండి నరకాగ్నిలో శాశ్వతంగా మూత వేయబడబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. వాడి టైం అయిపోవచ్చింది. లోకం ఒక టైం ముగింపులోనికి వచ్చేసింది. భూమి యొక్క టైం ముగింపులో వచ్చేసింది. ప్రపంచ దేశాలన్నీ ముగింపులో ఉన్నాయి, ఆరంభంలో లేవు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన సహోదరుడా, దేవుడి మాటకు నువ్వు విను. దేవుడి స్వరాన్ని నీవు మనలోనికి తీసుకో. నీ మైండ్ అంతా దేవుడి మాటలతో నింపుకో. దేవుడి యొక్క మనస్సు నీ మనస్సు 2 ఏకమైతే సాతానుడు ఈజీగా జయించగలము. దగ్గర మొత్తం 57 లక్షల రూపాయలు పైబడే. ఇది 57 70 లక్షలు రూపాయలు అప్పైపోయి ఉన్నాడు ఒక వ్యక్తి. ఒక పక్కన చూస్తే సువార్తకు ఆటంకంగా అప్పు కనబడుతుంది. ఒక పక్కన చూస్తే భార్య మానసిక రోగం అయిపోయింది. జాగ్రత్తగా వినండి. భార్య ఏమైపోయింది? మానసిక రోగం అయిపోయింది. మానసిక రోగం అంటే పగలాలకు ఒకలాగా ఉంటుంది, రాత్రి ఒకలాగా ఉంటుంది. వాళ్ళకి ఆ మందులు వేసుకుంటే కానీ ఆ పని అవ్వదు. అంత భయంకరమైన స్థితి అయిపోయింది. ఎన్నో గర్భాలు వస్తున్నాయి కానీ గర్భాలు నిలబడడం లేదు, అవన్నీ పోతున్నాయి. ఒక పక్కన భార్యను చూసి భర్త కూడా పిచ్చివాడైపోయాడు. ఎందుకు ఇంత దారుణమైన పరిస్థితి వచ్చింది? ఒకసారి ఆలోచిద్దాం. సడన్ గా ఇక జీవితంలో ప్రభుని ఒక కొండ మీద వెళ్ళిపోయాడు, చనిపోదామని. ఒక కొండ మీద వెళ్ళిపోయాడు. ఆ కొండ మీద చచ్చిపోదాం, ఇక ఈ రోజుతో ఇది లైఫ్ లో లాస్ట్ డే అని అనుకున్నాడు. జాగ్రత్తగా విను ప్రియ సహోదరి, చాలా ఓర్మితో విను. ఎందుకంటే అగ్ని మాట్లాడుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సాయంకాలం వల్ల 3-4 ఆ టైంలో కొండ ప్రాంతానికి వెళ్ళిపోయాడు. ఎందుకు? అప్పులు వాళ్ళందరూ పీకేస్తున్నారు. ఎటు చూసిన అప్పులే, ఏ వీధిలోకి వెళ్తున్న అప్పులే. 70 లక్షలు అనండి, 70 లక్షల రూపాయలు. ఏం చేద్దాం? చిన్న బ్యాటరీ పెట్టాడు, ఆ బ్యాటరీ వల్ల నష్టపోయాడు. అంతా నష్టమైపోయింది. ఇక జీవితం అంతా అతోకుతలం అయిపోయింది. బంధువులందరూ మర్చిపోయారు. బంధువులందరూ స్విచ్ ఆఫ్ చేసి కూర్చున్నారు. ఆ దినాల్లో ల్యాండ్ ఫోన్ ఎవరు ఎత్తేవారు కాదు. అంత అయోమయంగా ఉంది. ఒక్కరు కూడా ఆదరించేవారు లేరు, ఒక్కరు కూడా పలకరించేవారు లేరు. ఆలోచించుకో, దాన్ని బట్టి నీ జీవితం నా జీవితం ఎలా ఉన్నాయో. హల్లెలూయా. మనకి అలా చేయలేదు కదా. మనకంటూ దేవుడు మనకి ఇంకా చాలా దేవుడు ఆశీర్వాదాలు ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఇంకా భరోసా ఇస్తూనే ఉన్నాడు. ఆయన ఇంకా నిన్ను ఆదరిస్తూనే ఉన్నాడు. ఆయన నిన్ను నడిపించే నాయకుడిగా ఉన్నాడు. దేవుడు చనిపోవాలని చూసిన ఆ వ్యక్తితో దేవుడు మాట్లాడాడు. నువ్వు నేరుగా ఇంటికి వెళ్ళిపో, నువ్వు నేరుగా ఇంటికి వెళ్ళు అన్నాడు. అప్పటికి సూర్యుడిని చూసి 9 సంవత్సరాలు అవుతుందంట వాళ్ళ భార్య. ఆలోచించండి, సంవత్సరాలు అవుతుంది వాళ్ళ భార్య. మానసిక పిచ్చిదైపోయింది. సడన్ గా వ్యాపారం పడిపోయింది. సడన్ గా గర్భాలన్నీ పోతున్నాయి. చివరికి దేవుడి మాట తీసుకున్నాడు. ఈ యెషయా ప్రవచన గ్రంథంలో నుంచే దేవుడు ఆయనతో మాట్లాడాడు. హల్లెలూయా, హల్లెలూయా. యెషయా ప్రవచన గ్రంథంలో నుంచి, నీవు నా సేవకుడు, నేను నీలో నన్ను మహిమపరుచుకుంటాను, నువ్వు బయటికి దిగి వెళ్ళు, నేనున్నాను నీతో అని దేవుడు మాట్లాడారు. అదే బైబిల్ గ్రంథం తీసుకుని వెళ్ళిపోవడం జరిగింది. ప్రభు వీధికి ఊరికి సువార్త ప్రకటిస్తూ వచ్చారు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి.
హల్లెలూయా. ఎందుకొకరు చెప్పండి. అలా భార్య దగ్గరికి నీ భార్య ఇంత ప్రమాదంగా ఉంది, నువ్వేం సువార్తికుడివి, నువ్వేం భక్తయ్యా, ఏంటి నీ భక్తికి ఏం వచ్చింది, నువ్వు చేసే భక్తికి ప్రతిఫలం ఏమొచ్చింది అని మాట్లాడుతూ వచ్చారు. హల్లెలూయా. రాను కూరుకుపోయావు, ఇంక నీకు లేవనెత్తి వాళ్ళు ఎవరున్నారు, నీకు జైలు శిక్ష చేస్తాం, నువ్వు ఉన్న ఇల్లు మేము దోచుకుంటాం, నీ ఫ్యాక్టరీ మేము దోచేసుకుంటాం అని రకరకాలుగా మాట్లాడుతూ వచ్చారు. కానీ దేవుడి ప్రార్థన గంటల తరబడి ఉదయం మోకరిల్లి సాయంత్రం వరకు అలాగే దేవుడితో గడపడం జరిగింది. ఒక 6 దినాలలో బలంగా వాడబడుతున్న టీచర్స్ దినకరన్ గారు మీటింగ్స్ కేంద్రం జరిగింది. ఆయన పుస్తకాలు వినడం జరిగింది. దేవుడు మాట్లాడడం మాట, దేవుడు బైబిల్ మాట్లాడే బైబిల్. హల్లెలూయా. బైబిల్ గ్రంథం అంటే మాట్లాడే గ్రంథం. ప్రపంచం మీద దేవుడు ప్రపంచంలో అతి శ్రేష్టమైన మాట ఏంటంటే మాట్లాడే గ్రంథం పేరే పరిశుద్ధ గ్రంథం. కొడు చెప్పండి, గట్టిగా కొడు చెప్పండి. ఈ గ్రంథం మాట్లాడుతుంది. ఈ గ్రంథం మనుషులతో నువ్వు మాట్లాడితే నువ్వు మనుషులు ఏముందంటే పాపం ఉంది, మనుషులు ఏముందంటే లోపం ఉంది, మనుషులు ఏముందంటే లోపత్వం ఉంది, మనుషులు ఏముందంటే పిరికి తత్వం ఉంది, మనుషులు ఏముందంటే దిగజారు చేసే తత్వం ఉంది. కానీ బైబిల్ గ్రంథంలో శక్తి ధారపోసే శక్తి ఉంది, ధైర్యాన్ని ఇచ్చే శక్తి ఉంది, అభిషేకాన్ని ఇచ్చే శక్తి ఉంది. నిన్ను ఎక్కడైనా సరే ఒంటరిగా నడిచే అధికారము దేవుడిస్తాడు. కాబట్టి ఎప్పుడు కొండ ఒంటరిగా ఎక్కడం ప్రారంభించాడు. యేసయ్య కొండ ఒంటరిగా ఎక్కడ తెలుసా, నువ్వు ఒంటరిగానే సైతాన్ని జయించాలని. హల్లెలూయా. హల్లెలూయా. జయించేవారిగా ఉన్నాం మనము, జయించడానికి ఉన్నాం మనము, యుద్ధం చేయడానికి ఉన్నాం మనము. నీ ముందు ఎన్ని లక్షలు ఉన్నాయి చెప్పగలిగా, ఎన్ని లక్షలు ఉన్నాయి, అన్ని తొక్కుకుని వెళ్ళిపోతాం. మనం నడిపించేది మన చెయ్యబట్టుకునేది దేవుడు చెయ్యాలి. దేవుడు చెయ్యబట్టుకుంటే నువ్వు అత్తి తిప్పుకున్నా బయటికి రాలేదు. నువ్వు దేవుడు చేయబట్టుకోలేదు, దేవుడే నీ చేయబట్టుకున్నాడు. యేసుకు చప్పట్లు కొట్టి స్తోత్రం కలుగుతావా? అది అనారోగ్యమే కానివ్వు, అది గాయమే కానివ్వు, అది ఒక బాధే కానివ్వు, అది ఒక మనోచింతనే కానివ్వు, అది వ్యధనే కానివ్వు, యేసు చేయబట్టుకున్నాడు. ఆ రాత్రి గడిచింది. మరుసటి రోజున ప్రార్థన చేసుకుంటున్నాడు. దేవుడు మాట్లాడాడు, నువ్వేం చేస్తున్నావు, నీ బ్యాటరీ నిన్ను ఎవడు కట్టేమన్నాడు, నీ పని నువ్వు ఎవడ మానేమన్నాడు, ఒక చిన్న బిస్కెట్ తయారు చేయి అని చెప్పి ఆ బిస్కెట్ తయారు చేసే విధానము అతనికి దేవుడు చూపించాడు. ఈ పాల్ట్ అయ్యి ఇది ఎలా తయారు చేయి, ఇది ఎలా చెయ్యి అని. హల్లెలూయా. హల్లెలూయా. అలాగనే ప్రారంభమైంది. ఇలాగా భార్య దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయడం మొదలెట్టాడు. భార్యకు విడుదలయ్యింది, నెలగా విడుదలయ్యింది, గర్భం వచ్చింది, ఒక కొడుకు పుట్టాడు. తర్వాత సంవత్సరాలు పట్టింది. అలాగే మొత్తం అప్పులన్నీ 70 లక్షల రూపాయల అప్పు తీరిపోయింది. హల్లెలూయా. హల్లెలూయా. వాళ్ళు సేవ ప్రారంభించారు. వారు దేవుడి పిలుపులో ఉన్నారు. వారు ఈ రోజున వారి పేరే ప్రీతి జడ్సన్ అబ్రహాము. హల్లెలూయా. హల్లెలూయా. ఏ సహోదరు అయితే మానసికంగా పాడైపోయిందో, సూర్యుడిని చూడలేకపోయిందో, అదే సహోదరి మొత్తం ప్రపంచం అంతా తిరిగి దేవుడి సువార్త ప్రకటించింది. ఈ రోజు నీకు ప్రపంచానికి నువ్వు కావాలి, నువ్వు వద్దా, ప్రపంచానికి నువ్వు వద్దా. యేసయ్య అంటున్నాడు, నువ్వు రావాలి, నువ్వు రావాలి, నువ్వు రావాలి. నీతో ప్రపంచాన్ని ఉద్యోగపరచబోతున్నాను, నీతో మొత్తం లోకాన్ని రక్షించబోతున్నాను. హల్లెలూయా. 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 ఎందుకు వదిలేస్తావు?
ఎవరున్నారు? నా పని చేయడానికి ఎవరున్నారు? అందరు వారు పనులు చేసుకుంటున్నారే, అందరు వారు చుట్టుపడుతున్నారే. ఎవరు నా పనికి వెళ్తారు? ఎవరు నా సేవ చేస్తారు? ఎవరైనా మీలో ఒకరైనా ఉన్నారా నా దేవుణ్ణి ప్రకటిస్తారా? హల్లెలూయా. నా పేరే తెలియని ప్రజలు ఎందరు ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక రోజు బండి వేసుకుని వెళ్ళిపోతున్నాను. ఒక పెద్దింటి వారు బండి ఆపడం జరిగింది. ఆ రోడ్డు మీద ప్రయాణంలో వారు వెళ్తున్నారు. వారిని ఆపిన ఏమడుగుతున్నారు తెలుసా? నేను నమస్కారం పెట్టేవాడిని. నన్ను బ్యాటరీలో జాయిన్ చేసిన వాళ్ళు ఆయన మాట్లాడుతున్నాడు. నీ ద్వారా అద్భుతాలు జరుగుతున్నాయంట, నీ ద్వారా నువ్వేదో చెప్తున్నావంట. నువ్వు ఒకసారి నువ్వు వెళ్ళిపోదు కానీ ఒకసారి నన్ను ముట్టు చాలు, ఒకసారి నన్ను తాగు చాలు. ఇది చాలా దేవుడి అభిషేకము. హల్లెలూయా. నువ్వు నా కోసం ప్రార్థన చెయ్యి, నువ్వు నా కోసం దేవుడి దగ్గర పెట్టు. ఏమంటున్నాడు ఆయన? నా కోసం దేవుడి దగ్గర పెట్టు. హల్లెలూయా. అలా దేవుడి దగ్గర పెడతానండి అన్నాడు. హల్లెలూయా. దేవుడి దగ్గర పెట్టాను. ఆయన దేవుడి చాలా మంచి ఆరోగ్యం ఇచ్చి నడిపించుకుంటున్నాడు. హల్లెలూయా. నువ్వు అలాగా ఆ రోజు మాట్లాడి కానిచ్చి నాలో మొత్తం శుభ్రత్వం నార్మల్ గా వచ్చేసింది. చాలా బాగుంది. ఇంజక్షన్ చేయించుకోగలేకుండా ఇంజక్షన్ చేయించుకోలేదు, నాకు చాలా బాగుంది అని చెప్పారు. రహస్య క్రైస్తవులు అమ్ముతున్నారు, ప్రతి వీధిలో ఉన్నారు. దేవుడు మెచ్చుకుంటున్నారు. ప్రతి వీధిలో రహస్య క్రైస్తవులు ఉన్నారు. ఇంటి దగ్గర ఉండే వాక్యం వింటూ మనసులో ఎంతో సంతోషాలు అనుభవిస్తున్న ప్రజలు ఉన్నారు. లాస్ట్ ఫైనల్ గా ఒక మాట చూసి మేము బైబిల్ పూసేద్దాం అంటే ప్రసంగం అయిపోతుందని అర్థం. హల్లెలూయా, హల్లెలూయా. యెషయా ప్రవచన గ్రంథం 53వ అధ్యాయము 4వ వచనం. నిశ్చయముగా అతడు మన లోకములను భరించెను. చెప్పండి అమ్మా. నిశ్చయముగా అతడు నిశ్చయమన్నాడా లేకపోతే మామూలుగా అన్నాడా? ఇప్పుడు మరి నిశ్చయముగా నేను నమ్ముతాను అని చెప్పగలవా? హల్లెలూయా. చెప్ప నిశ్చయముగా నమ్ముతాను. నిశ్చయముగా నమ్ముతాను. చెప్పండి రత్నం గారు. నిశ్చయముగా నమ్ముతాం. హల్లెలూయా. అది అండర్లైన్ చేయి, అది అండర్లైన్ చేయి. ఇది పోడతే కడప బాంబు అనమాట. ఇది హల్లెలూయా. ఆ మాట్లాడి చెప్పండి. కడప బాంబు లాంటి మాట అది. హల్లెలూయా. నిన్నెవరు నీకు బోర్డు వేస్తారు, నీ తల్లో ఏం బోర్డు వేస్తారంటే ఈమె పరిశుద్ధురాలు. హల్లెలూయా, హల్లెలూయా. ఈమె నీతిమంతురాలు అనే బోర్డు వేస్తారు. హల్లెలూయా. నీ చరిత్ర, నీ జాతకం అంతా మారిపోతుంది. హల్లెలూయా. ఏ ఒక్క మాట మన వ్యసనములను అనండి. చిన్నప్పటి నుంచి నీకు ఏ అలవాట్లు ఉన్నాయో హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పటికి కూడా మానకుండా ఏ అలవాట్లతో వెళ్తున్నావో హల్లెలూయా, ఏ పరిస్థితి గుండా వెళ్తున్నావో ఆమె చెప్పు. నాకు ఏ వ్యసనాలు లేవన్న వాళ్ళు కట్టుకోగలరు చెప్పండి. అంత సీన్ ఏమి లేదు. హల్లెలూయా. ఖచ్చితంగా ఏదో ఒక వ్యసనం ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. వ్యసనము లేనివాడు అని. ఎందుకంటే బైబిల్ గ్రంథమే చెప్పింది వ్యసనము ఉన్నాయి కాబట్టి, మనుషులకు వ్యసనాలు ఉన్నాయి కాబట్టి మన వ్యసనములను ఆయన వహించాడంట. హల్లెలూయా. ఇంకా నా కూతురు జాగ్రత్తగా వినండి వాక్యం. వ్యసనాలు ఎంత గ్యారంటీ ఇస్తున్నాడో దేవుడు, ఎంత బాగుండేసి. హల్లెలూయా. నీతిమంతుడు లేడు చెప్పండి, ఒక్కడును లేడు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు కదా. ఇప్పుడు 3వ వచనం చదవండి. 53:3 చదవరా.
అతడు తృణీకరించబడిన వాడును. ఇప్పుడు చెప్పండి తృణీకరణ అనండి. హల్లెలూయా. ఈ బహుమతి ఎవరికైనా వచ్చిందా? హల్లెలూయా. నాకైతే వచ్చింది. హల్లెలూయా. చెప్పండి తృణీకరణ అనే ఆ అనుభవం కూడా నేను వెళ్ళిన వాళ్ళు చేయకండి. హల్లెలూయా చెప్పండి. మీరు తృణీకరించేవారు తృణీకరించారా? ఈ అనుభవం వెళ్ళావా? హల్లెలూయా. సింహాసనం మీదే. మనుషుల వలన విసర్జింపబడిన అయ్యో అదే బిర్యానీ అంటే దేవుడికి స్తోత్రం. మనుషుల చేత విసర్జించబడ్డావా? విసర్జించబడ్డావు అంటే ఏంటి చెప్పు? విసర్జించబడ్డావు అంటే మరణించిన వారితో పోల్చడం, నిన్ను మరిచిపోవడము, నిన్ను దూరంగా పెట్టడము, నిన్ను గాయపరిచే విధంగా ఎల్లప్పుడూ దూరంగా పెట్టి నిన్ను వదిలేయడమే అది పెద్ద తృణీకరణ, విసర్జన. విసర్జన అంటే చెప్పండి, ఇది ఎక్కడ ఉపయోగించో చెప్పండి. సర్వసాధారణంగా విసర్జించండి, బయట విసర్జించండి. ఏంటి? 1 2 మల విసర్జన. ఎక్కడ వాడతారు ఇది? ఈ విసర్జన అంటే ఎక్కడ వాడతారు? కుదిరే చెప్పు. మల విసర్జన అంటే అది ఎంత నీచమైనది, అది ఎంత దుర్భరమైనది. హల్లెలూయా. అలాగే చూస్తుందంటే ఈ లోకం, అలాగే ఎలివేస్తుందంటే ఈ ప్రజలు, అలాగే నిన్ను తృణీకరిస్తారట, అలాగే విసర్జిస్తారట. కానీ ఇంకా ఏం రాశాడు తెలుసా? ఇవన్నీ ఇంకా అదుగో వ్యసనములను అన్నాడు. ఇక్కడేమో దాన్ని వివరిస్తున్నాడు దేవుడు. వ్యసనాక కుటుంబం కూర్చోనా లేదు చెప్పండి. అల్లు చెప్పండి. మనకి ఎస్సీ వచ్చింది కనుక అల్లు చెప్పండి. పంతులు ఏం చెప్తాను, నాకు ఏంచుకోండి మీకు దగ్గరగా బాగుండేలాగే అంటాను. హల్లెలూయా. ఒకరు ఫోన్ చేసి ఏసీ కొన్నామండి. హల్లెలూయా. హల్లెలూయా. ఏసీ అక్కడ చెప్పండి అని 4 రోజులు పడిచి అడిగి ఆనందించిపోయారు. హల్లెలూయా. ఒకసారి బుధవారం నాడు వచ్చేది ఏసీ డేట్ స్తోత్రం చెప్పండి. ఆమె చెప్పండి. అదే రత్నం గారు కోల గారు కూడా నేను వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఒక ఏసీ అంటాను డాడీ అని చెప్పి ఆవిడ మొక్కుకుందంట. హల్లెలూయా. హల్లెలూయా. పేగంలో మండలంలో ఏసీ చర్చి మందవుతుంది. దేనికి చప్పలు కొట్టే ఏసీ ఉన్న చర్చి ఇప్పుడు మనకి ఎక్కడ లేదు ఈ ఏరియాలో. హల్లెలూయా. ఎందుకు బలహీనమైన, ఎందుకు పనికిరాని బలహీనులు. హల్లెలూయా. దేనిలో ఏ అర్హత లేని వాళ్ళు. హల్లెలూయా. ప్రభు మనల్ని ఎంతగా ఇచ్చించాడంటే అది ఆయన కృప. హల్లెలూయా. ఆయన మహిమ. హల్లెలూయా. ఆ తర్వాత ఈ తొలుపులు వేద్దాం శుభ్రంగా 2 ఏసీలు వదిలేసుకుని ఫ్యామిలీ వేసుకుంటే హాయ్. హల్లెలూయా. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఇక ప్రజలు తరలి రాబోతున్నారు. ఆమేన్. హల్లెలూయా. నాతో ఒక పెద్ద కుటుంబం, ఉన్నతమైన కుటుంబం వాళ్ళు నాతో మాట్లాడారు. ఏమంటున్నారంటే హల్లెలూయా ఇంటి దగ్గర ఉండి వింటున్నారంట. హల్లెలూయా. హల్లెలూయా. మా మిస్సెస్ దేవుని నమ్ముకుంది, మేము అక్కడికి వచ్చేసాము మా చౌదరీస్. హల్లెలూయా. అప్పుడే చెప్పను, వింటున్నప్పుడు మా ఊళ్ళు జలధరించేస్తుంది, ఆయనకి జలధరించేస్తుందంట. వాళ్ళ భార్య ఏడ్చి ప్రార్థన చేస్తుందంట. హల్లెలూయా. కొంచెం దగ్గరలో ఉంది. దేవుని స్తోత్రం. ప్రజలకి కొంచెం ఆలోచిస్తున్నాం తప్ప ఎప్పుడు మేము ఖచ్చితంగా మీ గుడికే వచ్చేద్దాం, మీకు ఏదైనా పని ఉంటే చెప్పండి చేస్తా ఉన్నారు. పని లేదు ఏం లేదు, ముందు మీరే రండి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా.
మందిరం నిండా దేవుడి ఆత్మలతో నింపేస్తున్నాడు. వ్యసన క్రాంతుడు గాను ఏం చెప్పండి, వ్యసన క్రాంతుడు అనండి. ఆ తర్వాత వ్యాధి అనుభవించిన వాడి గాను, మనుషులు చూడనొల్లని వాడి గాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు. మళ్ళీ అదే మాట వచ్చింది. హల్లెలూయా. కనుక మనము అతనిని ఎంపిక చేయకపోతే నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను ఆయనను మొత్తబడిన వాడిగాను దేవుని వలన. యెషయా గ్రంథంలో మొట్టమొదట రికార్డు సృష్టించిన లేఖనం ఏదైనా ఉందంటే ఈ ఒక్క మాట. సాక్షాత్ దేవుని వలన బాధింపబడిన వాడిగాను. చెప్పండి, ఇది ఎవరి కోసం జరిగింది తెలుసా? నీ కోసం. హల్లెలూయా. ఇది నీ గురించి. హల్లెలూయా. ఇది నా గురించి, ప్రపంచము గురించి. హల్లెలూయా. ఇంకేమంటున్నాడు తెలుసా? 5వ వచనం చదువుకుదురా. మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను. 2 డబ్బాలు. హల్లెలూయా. 1 వ్యసనాలు. నీకు ధైర్యం రాలేదా? హల్లెలూయా. నీ వ్యసనాలు మొత్తం తుడిపేశాడు ఆయన. హల్లెలూయా. నీ జీవితం అనే కాగితం మొత్తం క్లీన్ చిట్ చేశాడు ఆయన. హల్లెలూయా. మనుషులు అంటారు, నీ జీవితం నాకు తెలుదా, నువ్వేంటో నాకు తెలీదా అని అంటే అది మనుషులు కాబట్టి. కానీ దేవుడు ఏమంటాడంటే, నీవు నాకు గొర్రె పిల్లవు, నేను నిన్ను ఎత్తుకుని మోసే గొర్రెల మంచి కాపరి. గొర్రెల మంచి కాపరి ఏం చేస్తాడో తెలుసా? హల్లెలూయా. హల్లెలూయా. ఎంత అద్భుతమైన మాట తెలుసా? చదవనా వద్దా? హల్లెలూయా. చదవనా వద్దా? హల్లెలూయా. యెషయా గ్రంథం 52:7 వచనం. సువార్త ప్రకటించుచు ఈ దేవుడు ఏలుచున్నాడని. అదే. హల్లెలూయా. చెప్పు చెప్పు. అప్పైన వ్యాధైన రోగమైన తృణీకరమైన ఇంకా ఏ గాయమైనా నేను మాత్రం దేవుడు ఏలుచున్నాడని సియోనుతో చెప్పుచున్న వారి పాదములు. హల్లెలూయా. హల్లెలూయా. పర్వతముల మీద ఎంతో సుందరములై ఉన్నవి. అంత అయిపోయినంత సుందరం. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు మందిరంలో ఉన్న వాళ్ళను పర్వతాల మీద దేవుని వాడి పాదాలను సుందరములుగా చూస్తున్నాడు. ఓన్లీ ఇలాగేనండి, నీ పాదాలే సుందరం అని చూస్తుంటే ఇక నిన్నంతా ఎలా చూస్తున్నాడు ఆయన? మొత్తం టోటల్ ఎలా చూస్తున్నాడు? బిడ్డలందరము ఒక దేవదూత కంటే ఎక్కువగా నిన్ను చూస్తున్నాడు. హల్లెలూయా. ఇగో ప్రపంచాల్లో గేలమని ఇస్తాడంటే దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. చెప్పరేటే. హల్లెలూయా. ఒక భక్తుడు ఉన్నాడు. ఆ భక్తుడు ఒక బ్రాహ్మణుడు. హల్లెలూయా. ఆ భక్తుడు ఏం చేశాడంటే, ఇంట్లోంచి దేవుడు నమ్ముకున్న పాపానికి ఇంట్లోంచి వెళ్ళేసేసాడు. వెళ్ళేసరికి హల్లెలూయా. వెళ్ళేసరికి నన్ను వెళ్ళేసేస్తున్నారు. స్తోత్రం. తయారుగా తొందరగా చెప్పండి. ఆవిడ ఏమైందంటే, ఎందుకో వెళ్ళాలని బ్రాహ్మణుడు అనమాట. ఎందుకో వెళ్దాం, ఇంటికి వెళ్దాం, భార్యను చూద్దాం, బిడ్డలు చూద్దాం అని అంటే భార్య అన్నది, దొడ్డెప్పటి నుంచి రా, నువ్వు ఇంటి ఎదురుగుండా రాక తల్లి అంటే ఇంటి ఎదురుగుండా రాకు, నీ భార్య దొడ్డెప్పుడు పో అంటే వెళ్ళాడు ఆయన. వెళ్తే ఒక పేడ తెచ్చి
పేడ వేసి ఆ పేడ మీద అన్నం ముక్కలు అన్నం వేసి ఆ ఏరుకుని తెను ఆయన అన్నది భార్య. అప్పుడు యెహోవా నా తండ్రి కాడ, యేసు నా అన్న కాడ అన్న పాట రాసుకుంటూ ఏడుస్తూ ఆ పేడ మీద ఉన్న మెతుకులు తీసుకుని తిని మళ్ళీ దేవుని సువార్త వెళ్ళిపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. అది ఎక్కడో జరగలేదు, మన భారతదేశంలోనే జరిగింది. హల్లెలూయా. ఆయన పేరు నాకు ఐడియా లేదు, కానీ ఆయన రాసిన పాట మాత్రం తెలుసు. యెహోవా నా తండ్రి కాడా, అది విశాఖపట్నం బలపాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నా అన్న కాడ అంటే తండ్రి అన్న అంటే అక్కడ బందరకం ఏమో పేడలో అన్నం వేసింది, అసలైన బందరకం ఏమో ఏం చేసింది, నిలబెట్టింది. దేవుడికి స్తోత్రం. ఈరోజు ఆ పాట మొత్తం ప్రపంచాన్ని అందరినీ కుదిపేసింది. బైబిల్ మిషన్ వాళ్ళు ఎక్కువ ఆ పాటే పాడతారు. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, నువ్వెవరినైనా నమ్ముకుంటే గాయపడవచ్చు, ఎలివేయబడవచ్చు, మరువబడిన స్థితిలోకి వెళ్ళిపోవచ్చు. కానీ జీవ గ్రంథాన్ని పట్టుకుని నువ్వు నడిస్తే, హల్లెలూయా, జీవ గ్రంథాన్ని పట్టుకుని నువ్వు ముందుకు వెళ్తే ఏమవుతుందో తెలుసా? నేను చెప్తున్నాను విని. దోషాలు, అతిక్రమాలు, తర్వాత వ్యసనాలు. హల్లెలూయా. చిటికొచ్చిన చిటికేయండి, చిటికేయండి, ఇంకా గట్టిగా చిటికేయండి. హల్లెలూయా. గుండ్రత్నం వేస్తుందా చిటికి? హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే మన సమాధానార్థమైన శిక్ష అంటే అతని మీద పడను, ఆయన పొందిన దెబ్బల చేత మనం అందరం ఎవరు, అది కూడా చెప్తున్నాడు, మనం అందరము. మన కొందరు అన్నాడా, అందరూ అన్నాడా? చెప్పండి అలా. ఇప్పుడు ఆనందిద్దామా లేదా? ఆనందించుడు. మరలా చెప్తున్నాను, ఆనందించు. అంటే ఏం చెప్పినా, భూమి మీద యేసు దేవుడి లాంటి భగవంతుడు లేడు. యేసు నిన్ను చూసే ఉన్నాడంటే పరిశుద్ధురాలివి, పరిశుద్ధుడివి. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. విన్న వాక్యాన్ని బట్టి ఆదివారం సేవ చేస్తున్న సాక్షి గారు ప్రార్థన చేస్తున్నాం. విన్న వాక్యాన్ని బట్టి ప్రార్థన అయిన తర్వాత పాల్గొంటాం. మహాపరిషుద్ధుడు, నమ్మకము కలిగిన మా దేవానికి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు ప్రభు. అయ్యా, ఇదిగో నా ప్రభు సేవకుడి ద్వారా నా ప్రభు మీరు బయలుపరిచిన మర్మాలు నా ప్రభు. అయ్యా, యెషయా ప్రవక్తల ఆ గ్రంథము ద్వారా నేను అనేక రహస్యాలు బయటపడ్డాయి ప్రభు. నిజమయ్యా, మా వ్యసనాలను భరిస్తున్నాం ప్రభు. ఇదిగో నా తండ్రి, మా అతిక్రమములను బట్టి నా ప్రభు మీరు నలగొట్టబడి, గాయపరచబడి, మీరు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత కలిగిన ప్రభు. అవును తండ్రి, అయా నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఎంత గొప్ప సత్యాలు, మర్మాలు మాకు బయలుపరుస్తూ ఉన్నారు ప్రభు. నీకే లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు. ఈ విన్న వాక్యాన్ని బట్టి నేను మా హృదయాలు అందరిలో నాటుకుపోయినా ప్రభు. అయ్యా, ఇదిగోనైనా ప్రతి ఒక్కరూ నా ప్రభు నిన్ను స్తుతించులాగా, ఆరాధన చేయలాగా సహాయం చేయండి ప్రభు. గొప్ప గొప్ప మర్మాలను బయలుపరుస్తున్నా ప్రభు. అయ్యా, ఇదిగో నా ప్రభు యమజూరు గ్రామంలో నా తండ్రి మీ ప్రవక్తల ద్వారా ప్రభు అనేక సత్యాలు బయలుపరుస్తున్నారు ప్రభు. నీకే లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నిజము ప్రభా, ఎందుకంటే నేను మేమందరము కూడా నా ప్రభా త్రోవ తప్పి తిరుగుతూ ఉన్నాం ప్రభా. అయినప్పటికీ మీరు సరిచేసే దేవుడై మా మంచి కాపరిగా మమ్మల్ని నిలబెడుతున్నావు తండ్రి. నీకే లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నేను ఎంతవరకు నైనా వాక్యములో ప్రభా మాతో మాట్లాడుచు మమ్మల్ని బలపరిచిన దేవానికి కృతజ్ఞత
కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకున్నాయినా ఈ సేవకుని ముఖాభినందంతో ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడచ్చు. మా యొక్క పరిస్థితులు స్థితిగతులు మార్చే దేవుడై ఉన్నారు నమ్ముచున్నావు ప్రభా. నీ వైపే చూస్తూ సాగడానికి ప్రతి ఒక్కరూ సువార్త ప్రకటించలేక సహాయం చేయమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థన అడిగి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.